దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, the greatest and the most important feast in the Catholic Church for all our 4 seasons is Easter. మనకు మన యొక్క కథోలిక శ్రీ సభలో కొన్ని కాలాలు ఉన్నాయి. ఒకటి ఆగమన కాలం, ఓకే. రెండవది క్రీస్తు జయంతి కాలం. మూడవది తపస్సు కాలం. నాలుగవది పాస్కా మహోత్సవ కాలం. ఐదవది సామాన్యమైన కాలం. 34 ఆదివారాలు. ఈ యొక్క దైవార్చన సంవత్సరంలో త్రూఅవుట్ ద ఇయర్ మనం ఎన్నెన్నో పండగలు కొనియాడుతూ ఉంటాం కదా. కానీ దేవుని యందు ప్రియులారా, ఆ పండగలన్నిటికల్లా ఘనమైన పండుగ, ముఖ్యమైన పండుగ, ఉన్నతమైన మహోన్నతమైనటువంటి పండుగ ఈ ఈస్టర్ పండుగ, క్రీస్తు పునరుత్థాన పండుగ. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈస్టర్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ సండేస్. ప్రతి ఆదివారము ఈస్టర్ పండగే. కానీ ఆ అన్ని ఆదివారాలకు తల్లి వంటిది ఈ ఈస్టర్, ఈ క్రీస్తు పునరుత్థాన ఆదివారానికి ముందు ఉన్న జాగరణ, పునరుత్థాన ఆదివారము. దేవుని యందు ప్రియులారా, మదర్ ఆఫ్ ఆల్ సండేస్, మదర్ ఆఫ్ ఆల్ ఫీస్ట్స్, మదర్ ఆఫ్ ఆల్ సొలమ్నిటీస్. అన్ని మహోత్సవాలకు తల్లి, అన్ని పండగలకు తల్లి, అన్ని ఆదివారాలకు తల్లి వంటిది ఈ ఆదివారము, ఈ జాగరణ. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికీ పండగ అంటే క్రిస్మస్ పండగ మాత్రమే కదా. ఎందుకంటే కొత్త బట్టలు, పిండి వంటలు, డెకరేషన్లు, క్రిబ్బులు, లైటింగ్లు. కనుక ఈస్టర్ యొక్క ప్రాముఖ్యత తరచుగా మనము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. నిజానికి నిజమైన అసలు సిసలైన పండుగ ఈస్టర్ పండుగ. ఎందుకండి అంటే మనందరి విశ్వాసమునకు మూలరాయి, పునాది రాయి క్రీస్తు పునరుత్థానము. ఆయన పునరుత్థానములో మన విశ్వాసము. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కనుక ఈ రోజున మున్ముందుగా మీ అందరికీ కూడా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నా. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఫీస్ట్. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా గట్టిగా, ఇంకా గట్టిగా. ఎస్, గుడ్, థ్యాంక్ యూ. నిద్రపోయి ఉంటే లేచిపోయి ఉంటారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ యొక్క పండగకు ఒక దిక్తుం, ఒక నానుడు ఉంటుంది. ఏంటో తెలుసా? We are the Easter people. Hallelujah is our song. Okay, we are the Easter people. Hallelujah is our song. మన ప్రభువు పునరుత్థానుడు, మన ప్రభువు మృత్యుంజయుడు, మన ప్రభువు జయశీలుడు, మన ప్రభువు విజేయుడు, మన ప్రభువు అమరుడు. దేవుని యందు ప్రియులారా, అట్టి దేవునిని పొందిన మనం పునరుత్థాన ప్రజలం. మన దేవుడు పునరుత్థాన ప్రభువు, మనము పునరుత్థాన ప్రజలం. మన ప్రభువు క్రీస్తు, మనము క్రైస్తవులం. ఆ క్రీస్తు పునరుత్థానుడు, మనందరం పునరుత్థాన ప్రజలం. కనుక హల్లెలూయా మన పాట కావాలి, హల్లెలూయా మన మాట కావాలి, హల్లెలూయా ప్రతి నోట ఉండాలి. దేవుని యందు ప్రియులారా, హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సుమారు 40 రోజులుగా చాలామంది చాలా ఉపవాసాలు చేశారు, చాలా త్యాగాలు చేశారు, చాలా గెడ్డాలు పెంచారు. మరి ఏం ఉపవాసాలు తెలియదు కానీ గెడ్డాలు ఇంత పెంచారు. ఓకే, ఉపవాసాలు చేశారు, త్యాగాలు చేశారు, కన్నీరు కార్చారు, శ్రమలు పొందారు, ఇబ్బందులు సహించారు, ఇబ్బందులు అంగీకరించారు కదా. అవునా? చేశారా లేదా? సాదా సీదా వస్త్రాలు ధరించారు. బహుశా టీవీ చాలామంది చూడలేదు అనుకుంటున్నాను. చూసారా? టీవీలు చూడలేదు, సీరియళ్ళు అది మనం చూసాం. సీరియళ్ళు చూడలేదు, సినిమాలు చూడలేదా? కుర్రోళ్ళని అడగాలి. దేవుని యందు ప్రియులు, ఎందుకంటే ఈ తపస్సు కాలంలోనే పెద్ద సినిమాలు, పాపం ఇంకా ఎక్కువ శోధన. వాడెవడో సినిమా చూడకూడదు అనుకున్నాడేమో, కానీ మిగతా ఫ్రెండ్స్ పుల్లింగ్. దేవుని యందు ప్రియులారా, అయితే నా మట్టుకు విచారణ గురువుగా నేను మీ అందరి విశ్వాసాన్ని చూచాను కనుక మీరు ఉపవాసాలు చేశారు, ఎన్నో శ్రమలు పడ్డారు, ఎన్నో త్యాగాలు చేశారు, కన్నీటి ప్రార్థనలు చేశారు, 40 రోజులు పూజలో పాలు పంచుకున్నారు. చాలామంది ఆదివారం పూట్ల ఆరాధనలో పాలు పంచుకున్నారు. కాతేరులో ప్రార్థన అంటే, బురుపూడిలో ప్రార్థన అంటే, కొంతమూరులో ప్రార్థన అంటే నన్ను తిట్టుకున్నారో ఏమో తెలియదు, కానీ మీరైతే వచ్చారు, పాలు పంచుకున్నారు. అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. యేషువా వందనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అస్సలు ఖాళీ ఉంచడం లేదురా బాబు, వదలట్లేదురా బాబు అనుకున్నారా? సరే, కనుక ఇప్పుడు కొంతసేపు సరదాగా నవ్వుకుందాం. ఏంటి, గుడిలో నవ్వుకుంటారా? అవును, గుడిలోనే నవ్వుకోవాలి. ఈరోజు గుడిలో, ఈరోజు ప్రార్థనలో, ఈరోజు ప్రసంగంలో మనం నవ్వాలి, నవ్వుకోవాలి, ఆనందించాలి, సంతోషించాలి. తప్పకుండా. ఎందుకో తెలుసా? ఒక నిజం చెప్పనా? పాత రోజుల్లో రష్యన్ ఆర్థోడాక్స్ ట్రెడిషన్లో, రష్యా దేశాల్లో ఒక ఆర్థోడాక్స్ ట్రెడిషన్లో కొంతమంది వాళ్ళంట గుడ్ ఫ్రైడే అయిన తర్వాత శనివారం, ఈస్టర్కి ముందు రోజు శనివారం అందరూ కూడా సమావేశమై ఓకే ఫన్ టైం, జోక్స్ టైం అని ఒక ప్రోగ్రాం చేసేవారంట. ఆ రోజంతా రకరకాల జోక్స్, మంచి జోక్స్ అన్ని చెబుతూ అందరూ నవ్వించుకోవడం చేసేవారంట. దేవుని యందు ప్రియులారా, నాకు తెలియదు, ఈరోజే ఎక్కడో చదివాను. ఈరోజు లేదా రేపు రానున్న రోజుల్లో మనం నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎందుకు ఫాదర్ గారు నవ్వాలి అంటే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నవ్వాలి అంటే ముందుగా ఒకడు బకరా కావాలి కదా. ఊరకనే ఎవడు నవ్వుతాడు? అవునా కదా? ఎక్కడైనా సరే ఒక జోకు పేలాలి అంటే ఎవడో ఒకడు ఫూల్ అవ్వాలి, ఎవడో ఒకడు బకరా అవ్వాలి, ఎవడో ఒకడు తెలివి తక్కువ వాడు అవ్వాలి. అవునా కదా? అప్పుడే కదా నవ్వు వస్తుంది. మరి ఈరోజు మనకు ఒక బకరా కావాలి, మనకు ఒక ఫూల్ కావాలి, మనకు ఒక మూర్ఖుడు కావాలి. ఎవడు వాడు? యు ఆర్ వెరీ గుడ్, యు ఆర్ క్యాచింగ్. దేవుని యందు ప్రియులారా, సాతానుడు. ఈ యొక్క రష్యన్ ఆర్థోడాక్స్ ట్రెడిషన్ ఏంటంటే, వాళ్ళు నమ్మిన విషయం, సాతానుడే ఆ పెద్ద బకరా, సాతానుడే ఆ పెద్ద ఫూల్, సాతానుడే ఆ పెద్ద మూర్ఖుడు. దేవుడే సాతానుడిని చూచి గట్టిగా నవ్వాడంటే ఈరోజు రేపును ఈ వారం అంతా. ఓకే, దేవుడే సాతానుగాడిని బాగా ఏడిపించాడంట, దేవుడే సాతానుగాడిని బాగా ఓడించాడు. దేవుని యందు ప్రియులారా, ఎందుకని అంటే గుడ్ ఫ్రైడే రోజున
యేసు ప్రభుని సిలువ వేస్తుంటే, దైవ కుమారుని చంపేస్తుంటే అంత అయిపోయింది, నేనే గెలిచాను, మెస్సయ్యను చంపేశాను, దైవ కుమారుని చంపేశాను అని ఎగిరి గంతులేశాడంట సాతానుడు. ఆ సమయంలో దేవుడు వాడి అజ్ఞానాన్ని చూచి గట్టిగా నవ్వుకున్నాడంట. వాడి అజ్ఞానాన్ని చూచి వెక్కిరించాడంట. దేవుడు అతన్ని ఓడించడానికి, అతన్ని ఏడిపించడానికి, అతన్ని ఇంకా మూర్ఖుని చేయడానికి తన దివ్య కుమారుడు, తన దైవ కుమారుడు, తన ప్రియమైన కుమారుడు, తన ఏకైక కుమారుడిని మరణము నుండి లేవనెత్తుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంత అయిపోయింది అనుకుంటే, ఓరి పిచ్చివాడా, ఓరి మూర్ఖుడా, అసలైన కథ ఇప్పుడే మొదలవుతుంది. నీకు ఆ విషయం తెలియదు, నీకు ఆ విషయం తెలియదు. ఆ విషయాన్ని దేవుడు సాతాను నుంచి దాచేశాడంటే, దేవుని యందు ప్రియులారా, సాతాను నుంచి మూసేశాడు ఆ సత్యాన్ని. సాతానుడికి తెలియని కొన్ని సత్యాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి సత్యం ఏంటో తెలుసా? మరియ తల్లి జన్మ పాపము లేకుండా ఎలా పుట్టిందో సాతానుడికి తెలియదట. కొన్ని దేవుడు సాతానుడికి తెలియకుండా అలా దాచేశాడు. మరియ తల్లి అమలోద్భవం, మరియ తల్లి నిష్కలంక ఉద్భవం, జన్మ పాపము లేకుండా ఆ తల్లి పుట్టిందే దేవుని యందు ప్రియులారా, అది సాతానుడికి తెలియదంట. అందుకే ఎప్పుడు కూడా సాతానుడు మరియ తల్లి జోలికే రాలేకపోయాడు. ఎందుకంటే అంత పవిత్రమైన స్థితిలో దేవుడు ఆమెను సృష్టించాడు. ఇక రెండవది, దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. యేసు ప్రభు మరణం తర్వాత అతని మరణాన్ని చీల్చుకొని వస్తాడు, నా పని అయిపోతుంది, ఉత్థానమవుతాడు అన్నది కూడా అతనికి సరిగ్గా తెలియదంట. అందుకే అలాగని తెలిస్తే అసలు యోధాను ప్రేరేపించడు, యోధా చేత దొంగ ముద్దు పెట్టించడు, లేదంటే ఆ యొక్క పెద్దల చేత ద్వేష భావాలు రగిలించడు. ఎలాగైనా అతను కాపాడేసేవాడు సాతానుడే. కానీ దేవుని యందు ప్రియులారా, ఆ విధంగా మూసేశాడు, దాచేశాడు. కనుక ఆ మూర్ఖుడకు, ఆ సాతానునకు, ఆ పిచ్చివానికి తెలియక ప్రభుని చంపే అంతా అయిపోయింది అనుకున్నాడు. దేవుడు గట్టిగా నవ్వుకొని, అంతా అసలైన కథ, పునరుత్థాన జీవం, నిత్య జీవం, మోక్ష ద్వారాలు నా ప్రజలు ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి నాతో జీవించడం మొదలు పెడతారు చూడు అంటూ ఆ కుమారుని లేవనెత్తుతున్నాడు. తన కుడి ప్రక్కన సంపూర్ణ అధికారముతో ఆయనకు సమర్పిస్తున్నాడు. పాతాళమందు కానీ, భూమి మీద కానీ, ఆకాశం మీద కానీ ప్రభువైన యేసు నామమునకు లొంగని ఏమీ లేదు. సమస్తము దేవుడు ఆయన పాదాక్రాంతం చేస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, సరే జోకులు అన్నాం కదా. మొట్టమొదటిగా ఒకనొక రోజున ఒక స్కూల్లో ఒక సండే స్కూల్ జరుగుతుందంట. టీచర్ గారు ఆ చిన్న పిల్లలకి యేసు ప్రభు గుడ్ ఫ్రైడే గురించి చెప్పారు, తర్వాత ఈస్టర్ పండుగ గురించి చెప్పారు. వాళ్ళలో ఆ యొక్క ఇంట్రెస్ట్ కలిగించడం కోసం ఏమన్నారంటే, యేసు ప్రభు ఇలా ఎప్పుడైతే రాయి తొలగించుకొని బయటికి వచ్చాడో, మొట్టమొదటిగా యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా అన్నారట. ఓకే, పిల్లల్ని అడిగాడట టీచర్ గారు, ఏమన్నారో తెలుసా? మొట్టమొదటిగా యేసు ప్రభు ఆ యొక్క సమాధి నుంచి బయటికి రాగానే ఏమన్నారో తెలుసా అంటే, శాంతి కలుగును గాక అన్నారు అని చెప్దాం అనుకున్నారు. ఇతను చెప్పే కన్నా వాళ్ళు చెప్తే బాగుంటుంది కదా అని ఏమన్నారో తెలుసా అంటే, అందరూ నేను చెప్తాను అన్నాడట. అందరికీ చెప్తాను. ఒకడు మాత్రం గట్టిగా నిల్చుని పోయి నేను చెప్తాను టీచర్ అన్నాడట. ఏంటా చెప్పు, నువ్వు చెప్పు, ఏమన్నారు యేసు ప్రభు అని అన్నాడట. చిన్న పిల్లవాడు కదా, టాంటోడాయ్ అన్నాడట. పిల్లలు అంతే కదా, ఒక గదిలో నుంచి టక్కన బయటకు వచ్చారు ఏమంటారు? టాంటోడాయ్ అంటారు కదా.
అదన్నారా అన్నాడట. ఇంకొకసారి ఇంకొకటి వచ్చి నా తప్పండి టీచర్ గారు నేను చెప్తానండి అన్నాడట. ఏంట్రా నువ్వు చెప్పు అంటే, రే 3 రోజులు బట్టి లోపలే ఉన్నాను, ఏం తినలేదు, కొన్ని రొట్టెలు చేపలు తీసుకొని రండి. యేసుప్రభు గారు బాగా ఇష్టం కదండి రొట్టెలు చేపలు, అద్భుతాలు చేశారు, ఆకలేస్తుంది అన్నారండి అన్నారట. ఓకే, పిల్లలు ఆ విధంగా అర్థం చేసుకుంటారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, టోంటడాయ్ అనలేదు, ఆకలిస్తుంది అనలేదు. ప్రభు అన్నారు, మీకు శాంతి కలుగునుగాక, పీస్ బి విత్ యూ అని ప్రభు చెప్తున్నారు. రెండవ అంశం దేవుని యందు ప్రియులారా, అది టీచర్ గారు ఆ యొక్క పిల్లల్ని అడుగుతున్నారట. కానీ రే పిల్లలు, యేసు ప్రభు తన ఉత్థానము గురించి మొట్టమొదట ఆడవాళ్ళకే ఎందుకు కనిపించాడు? మీకు అర్థమైపోద్ది. ఆడవాళ్ళకే ఎందుకు చెప్పాడు నేను ఉత్థానమయ్యాను, మీరు వెళ్ళి అందరికీ చెప్పండి అని? అంటే ఎందుకంటే టీచర్ గారండి నేను చెప్పేస్తున్నారు, ఎందుకంటే ఎక్కువ మందికి తెలియాలి అన్నా, ఫాస్ట్గా తెలియాలి అన్నా ఆడవాళ్ళకే చెప్పాలి కదండి. వాళ్ళ నోట్లో నువ్వు గింజ కూడా నానదు. టపటపా బీబీసీ బీబీసీ బీబీసీ. అందుకే యేసు ప్రభు చాలా తెలివైనవాడు. మగోళ్ళు చెప్తే సీక్రెట్లు దాచేసుకుంటారు, అదే ఆడవాళ్ళు చెప్తే ఆపమ్మా చెప్పొద్దమ్మా ఆపమ్మా అన్న చెప్తానే ఉంటారు, అలాగా అరుగుల మీద ఎండ్లలోనూ ఎక్కడ పడితే అక్కడ. అందుకే యేసు ప్రభు మొట్టమొదట ఆడవాళ్లకు చెప్పాడంట దేవుని యందు. నిజమేనా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవావందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మూడో సంఘటన చెప్తా. ఒకరోజు కొంతమంది యాత్రికులు ప్రయాణమై హోలీ ల్యాండ్ చూడడానికి వెళ్ళారు. చాలామంది వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు పవిత్ర స్థలాలు చూడడానికి వెళ్తారు కదా. ఎక్కడికి? యెరూషలేము వెళ్ళారంట. ఒక భార్య, భర్త, వాళ్ళ అత్త, ఆ యొక్క భర్త యొక్క అత్తగారు వచ్చారు. అత్తగారు కూడా, అమ్మా నువ్వు రావద్దు, నీకు ఆరోగ్యం బాగాలేదు అంటే, లేదు నా కూతురు ఎక్కడ, నేను అక్కడే ఉంటాను, నన్ను తీసుకెళ్లాల్సిందే, 2 లక్షల టికెట్ తీసుకెళ్లాల్సిందే. సరే ఏడ్చుకుంటూ వాళ్ళ అత్తను కూడా తీసుకుని వెళ్ళాడు మనోడు. తీరా అక్కడికి వెళ్ళాక వాతావరణం పడక, అసలే అనారోగ్యం, బోల్ జబ్బులు ఉన్నాయి, అమ్మగారు అత్తగారు అక్కడ చచ్చిపోయారు. ఇప్పుడు మన వారి డబ్బులు చాలా టైట్గా ఉన్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు. ఆ యొక్క అప్పటికి చూసేశారు అప్పటికే యేసు ప్రభు ఉత్థాన సమాధిని చూసేశారు. వాళ్ళు అన్నీ చెబుతుంటే విన్నాడు, ఓహో యేసు ప్రభు ఉత్థానం అయ్యారా, అయ్యో చాలా గొప్పదని చెప్పి. ఇంతలోకి అత్తగారు చనిపోయారు. ఏం చేయాలో తెలియక అక్కడ పెద్దల దగ్గరికి, ఎంబసీ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా అత్తగారు చనిపోయారు, ఆమె నేను మా ఇండియా తీసుకొని వెళ్ళిపోవాలి అంటే, చనిపోయిన శరీరాన్ని తీసుకెళ్ళాలంటే బోల్డ్ తతంగం, ఒక ప్రత్యేకమైన ఫ్లైటు, ఆ ఫ్లైట్లో బాక్స్ బోల్డ్. అరే బాబు నీకు సుమారు 5 లక్షలు ఖర్చు అవుతాయి అన్నారు. 5 లక్షలు అంత డబ్బు లేదండి. మరి అలాగా? సరే అయితే ఓ పని చేయి, మీ అత్తగారి శరీరాన్ని ఇక్కడే యెరూషలేములోనే పాతేయి, 5,000 ఇస్తే చాలన్నారట. 5,000 ఇస్తే ఎక్కడ పాతేస్తామంటే పక్కకి వెళ్ళాడు, ఆలోచనలో పడ్డాడు. 5,000 5 లక్షల, 5,000 5 లక్షల. సార్ 5 లక్షలు కాదు కదా, 10 లక్షలైనా మా అత్తగారిని తీసుకుపోతా, మా అత్తగారి సన్ని తీసుకుపోతా. అదే మీ అత్తగారు అంటే నీకు ఎంత ప్రేమ పాడా? మరి 5 లక్షలు పెట్టి ఎందుకు తీసుకెళ్తున్నావు? బాబు యెరూషలేమిది, ఇప్పుడే వెళ్ళొచ్చాం, 2000 సంవత్సరాల క్రితం నజరేయుడని యేసు ఒకలాగా చనిపోయాడు, ఆయన లెగిసి ఉత్థానం అయ్యాడంట. విన్నాను, ఆయన సమాధి ఖాళీగా ఉంది, నేను చూశాను. ఈవిడిక్కడ పాతేననుకో, మళ్ళీ ఈవిడ ఉత్థానమైతే నా వల్ల కాదు, ఈవిడ నేను తీసుకుపోతానంటే వద్దు అనుకొని ఆవిడ తీసుకుని వెళ్ళిపోయాడట. 5 లక్షలు ఖర్చు అయినా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే. ఇక మరొకటి, అరిమత్తయి యోసేపు అనేవాడు చాలా ధనవంతుడు, పరిసయ్యుడు, యేసు ప్రభుని సీక్రెట్గా అనుసరించేవాడు. చాలా ధనవంతుడు కనుక ఆ రోజుల్లో ధనవంతులు చనిపోక మునిపే వాళ్ళ కోసం వాళ్ళు సమాధులు తవ్వుకొని ఉండేవారు, సమాధులు రెడీ చేసుకుని ఉండేవారు. యేసు ప్రభు చనిపోతే అతనికి సమాధి కూడా లేదు పాపం. కనుక ఏం చేశాడు? అరిమత్తయి యోసేపు తన సమాధిని ఇచ్చేశాడు. తన సమాధిలో యేసు ప్రభుని పెట్టారు, రాత్రి మూసేశారు.
ఇంతలో ఒక ఫ్రెండ్ వచ్చాడు. రే, ఒక సమాధి చెయ్యాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి, నువ్వు మరీ ఎంత ధనవంతుడు అయితే మాత్రం నీ సమాధిని ఎందుకు ఇచ్చేసావు ఆయనకి, రేపు నిన్నెక్కడ పెడతారు అన్నారట. అప్పుడు అరమత్త యోసేపు అంటున్నాడు నవ్వుతూ, ఒరే బాబు ఏం కంగారు పడకు, నా సమాధి ఎక్కడికి వెళ్ళిపోదు. ఆయన వీకెండ్ కోసం అడిగాడు. ఆయన వీకెండ్ 2 రోజులు 3 రోజుల కోసం అడిగాడు. 3వ రోజు ఆయన బయటకు వస్తాడు, ఉత్థానం అవుతాడు, నా సమాధి ఖాళీగా ఉంటుంది, నా సమాధి నాకే ఉంటుంది, నువ్వేం కంగారు పడకలే అని ఆయన అన్నాడండి సరదాగా. దేవుని యందు ప్రియులు, అంటే ఆయన ఉత్థానమయ్యాడు అన్నది దీని అర్థం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇప్పుడు చాలా ఇంకొకటి చెప్పి ముగిస్తాను. ఒకనొక లేడీ ఉత్తరం రాసిందంట. ప్రసంగం విన్న తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫారం అని ఒక వింగ్ ఉంటుంది. మనకేమైనా సమస్యలు ఉంటే మన పేరు రాయకుండా, ఓకే, మనం రాస్తాం కదా, వాళ్ళ క్వశ్చన్ చదివి అందరూ చర్చించుకొని వాళ్ళకు సమాధానం రాసి బుక్ మళ్ళీ ప్రింట్ చేస్తారు. ఇలా ఒక ఆవిడ ఈ విధంగా ప్రశ్న రాసి పంపించిందంట. ఏమని రాసిందంట, అయ్యగారు సార్, నేను మా యొక్క విచారంలో లేదంటే మా యొక్క చర్చిలో మా సంఘంలో మా పాస్టర్ గారు ఇలా బోధించారు. ఏమని బోధించారట, యేసు ప్రభు నిజంగా చచ్చిపోలేదు, యేసు ప్రభుని బాగా చావు మోదారు, సిలువలో ఆయన కలుతిరి పడిపోయాడు, వీళ్ళేమో చచ్చిపోయారు అనుకున్నారు, కనుక ఆయన దించేసి కింద పడుకోబెట్టి 3 రోజులు సేవలు చేశారు. ఓకే, కనుక 3వ రోజు ఆయన ఉత్థానమే వచ్చి, అంతే చచ్చిపోయినట్లు ఎక్కడం ఏంటి అంటే ఒక పాస్టర్ గారు బోధించారట. ఈవిడ కన్ఫ్యూజ్ అయిపోయింది, అయ్యి బాబోయ్ నిజమా అని. ఈవిడ ఉత్తరం రాస్తే వీళ్ళందరూ తిరిగి ఉత్తరం రాసి, అమ్మా ఓ పని చెయ్యి, మీ పాస్టర్ గారిని తీసుకొని రా, మనం కూడా సేమ్ టు సేమ్ యేసు ప్రభులాగా ఓ 3 రోజులు తిండి పెట్టడం మానేద్దాం. రెండోది ఫుల్గా కొరడాలతో కొడదాం, ఓకే, మొండ్ల కిరీటం పెడదాం, బరువైనటువంటి సిలువ మోయిద్దాం, ఆ యొక్క మేకులతో ఆయన చేతులను కాళ్ళను మనం సిలువ అంటగొడదాం, గాలిలో ఆకాశానికి భూమికి మధ్య 3 నుంచి 6 గంటలు వేలాడదీద్దాం, ఓకే, ఆ ఎండలో వేలాడదీద్దాం. అప్పుడు ఆయన కూడా కళ్ళు తిరిగిపడిపోతారు కదా, అప్పుడు మనం సేవలు చేసి లేపుదాం, రా తీసుకురా అన్నారట. అర్థమైందా దేవుని యందు ప్రియులారా? అది అసాధ్యం. యేసు ప్రభు మరణించాడు, యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు జోక్స్ అపార్ట్, ఈ యొక్క జోక్స్ అన్ని కొంచెం పక్కన పెట్టి అసలైన ఈస్టర్ సందేశంలోనికి వెళ్దాం. ఈ ఈస్టర్ పండుగ మనకేం తెలియచేస్తుంది? దేవుని యందు ప్రియులారా, క్రీస్తు పునరుత్థానం మన విశ్వాసానికి, మన జీవితాలకు ఆయువు పట్టు, మూల పునాది, మూల రాయి. ఈ క్రైస్తవత్వం అనే జీవితం, క్రైస్తవులందరూ కూడా దేని మీద నిలబడ్డారంటే యేసు ప్రభు పునరుత్థానం మీద నిలబడ్డారు. యేసు ప్రభు ప్రతి ఒక్క ఫిలాసఫీ ఒక్క ప్రిపోజిషన్, ఒక్క స్టేట్మెంట్ మీద నిలబడుతుంది. మన యొక్క విశ్వాసం, మన మతం, మన నమ్మకం, మన జీవితం అంతా కూడా ఒకే ఒక్క సత్యం మీద ఆధారపడి ఉంది. దేవుని యందు ప్రియులారా, అదే క్రీస్తు మరణించెను, క్రీస్తు ఉత్థానుడాయను, క్రీస్తు మరలా తిరిగి వచ్చును. ఇది మన విశ్వాస రహస్యము. క్రైస్ట్ హ్యాస్ డైడ్, క్రైస్ట్ ఈజ్ రిజన్, క్రైస్ట్ విల్ కమ్ అగైన్. యేసు మరణించెను, యేసు ఉత్థానుడాయను, యేసు మరలా తిరిగి వచ్చును. ఇదే మన విశ్వాసం. దేవుని యందు ప్రియులారా, ఇది నేను చెప్తున్న మాట కాదు. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ
15వ అధ్యాయము 14వ వచనం. మనందరం ఈ రోజున ఆ వాక్యం తప్పనిసరిగా కంఠస్థం చేయాలి. దేవుని యందు ప్రియులారా, పౌలు కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 14వ వచనం. మరి క్రీస్తే లేవనెత్తబడనిచ్చు. నా తర్వాత చెప్పండి, నేను చదువు, అందరూ దయచేసి అందరూ తర్వాత చెప్పాలి. చెప్పండి. మరి క్రీస్తే లేవనెత్తబడనిచ్చు. మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. అర్థమవుతుందా? ఒకవేళ క్రీస్తు ప్రభువే కనుక ఉత్థానం అవ్వలేదు అంటే ఈ బోధన వ్యర్థం, ఈ జీవితం వ్యర్థం, మన విశ్వాసం వ్యర్థం, మన ప్రార్థనలు వ్యర్థం, మన త్యాగాలు వ్యర్థం, మన జీవితాలే ఏ బిగ్ మోకరీ, పెద్ద అవమానం దేవుని యందు ప్రియులారా. ఎందుకంటే అసత్యాన్ని పట్టుకుని వేలాడుతున్న వాళ్ళం అవుతున్నాం. కానీ యేసు ప్రభు నిజముగా ఆయన మృతులలో నుంచి లేచాడు. నిజముగా ఆయన మనకు పునరుత్థానం అవుతూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ తెలుసా? 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. అందులో ఒకటి ఈజిప్ట్ పిరమిడ్స్. రైట్? ఈజిప్ట్ పిరమిడ్లో ఏముంటాయి? ఈజిప్ట్ పిరమిడ్లో సమాధులు ఉంటాయి. ఆ సమాధుల్లోకి వెళ్తే పెద్ద పెద్ద ఫిలాసఫర్స్, పెద్ద పెద్ద టీచర్స్, పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద ఫరోలు, రాజులు, అధికారులు అందరూ అందులో వాళ్ళ శవాలు, వాళ్ళ అస్థికలు ఇంకా ఉన్నాయి. కానీ హోలీ సపల్కర్ అనగా పవిత్రమైన క్రీస్తు సమాధి దగ్గరికి వెళ్ళండి దేవుని యందు ప్రియులారా. ఆ సమాధి ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉన్న సమాధిలో మన విశ్వాసం. ఎందుకంటే మన ప్రభువు హీ ఈజ్ నాట్ హియర్, హీ ఈజ్ నాట్ హియర్. బుద్ధ మరణించారు, ఆయన యొక్క అవశేషాలు అక్కడే ఉన్నాయి. మొహమ్మద్ మరణించాడు, ఆయన అవశేషాలు అక్కడే ఉన్నాయి. గొప్పగా మన యొక్క ప్రాంతంలో కొనియాడబడుతున్న షిరిడి సాయిబాబా మరణించారు, ఆయన అవశేషాలు అక్కడే ఉన్నాయి. ఎందరో మహానుభావులు అందరూ మరణించారు, వాళ్ళందరి అవశేషాలు అక్కడే ఉన్నాయి. కానీ ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క ప్రభువు, ఒకే ఒక్క బోధకుడు, ఒకే ఒక్క మెస్సయ మరణించాడు. కానీ ఆయన అవశేషాలు అక్కడ లేవు. ఎందుకంటే ఆయన ఉత్థానుడయ్యాడు. అతనిలో నేను విశ్వసిస్తున్నాను, అతని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నేను మరణించిన తర్వాత ఆయన నన్ను కూడా లేవనెత్తుతాడు. నేను మరణించిన తరువాత నేను కూడా ఆయనతో లేస్తాను, నేను కూడా పునరుత్థానమవుతాను, నేను కూడా జీవం పొందుకుంటాను, నేను కూడా మహిమను పొందుకుంటాను, నేను కూడా ఆయనతో పాటు శాశ్వతంగా జీవిస్తాను. దేవుని యందు ప్రియులారా, ఇది మన విశ్వాసం, ఇది మన నమ్మకం. దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం, దీనికోసం మనం జీవిస్తున్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీలో ఎవరైనా ఉన్నారు? ఇక్కడే ఉన్నారా? వినండి. మీలో ఎవరైనా ఇక్కడ ఆ ప్రభుని ప్రార్థించడానికి వచ్చి కేవలం ఇహలోక వస్తువుల కోసం, ఇహలోక అవసరాల కోసం, ఇహలోక దీవెనల కోసం నువ్వు ఇక్కడ వచ్చినట్లయితే ప్రియమైన సహోదరుడా, సహోదరి, యు ఆర్ నాట్ కరెక్ట్. నువ్వు ఇక్కడ ఉండకూడదు. మనము ప్రభుని చెంతకు వస్తున్నది ఇహలోక వస్తువుల కొరకు కాదు, ఇహలోక జీవితం కొరకు కాదు, పరలోక జీవితం కొరకు, పునరుత్థాన జీవితం కొరకు, శాశ్వత జీవితం కొరకు, మహిమా జీవితం కొరకు. దానికోసం వచ్చే వాళ్ళు ఎవరో తెలుసా? అదిగో యేసు ప్రభునందు పెద్దగా విశ్వాసం లేని వాళ్ళు, ఎందరో హైందవులు చిన్న కష్టం వస్తే పరిగెట్టుకొని వస్తారు, గుండెలు బాదుకొని ఏడుస్తారు, ప్రార్థిస్తారు, ప్రభు వాళ్ళని దీవిస్తాడు. మళ్ళీ వాళ్ళు కనిపించరు. ఓకే, మళ్ళీ వాళ్ళు కనిపించరు.
మళ్ళీ ఏదో కొంతకాలానికి మళ్ళా ఏదో కష్టం వస్తుంది, మళ్ళా పరిగెట్టుకొని వస్తారు, మళ్ళా గుండెలు బాదుకొని ఏడుస్తారు మనకన్నా గట్టిగానే. మళ్ళా ప్రభు దీవిస్తాడు, వాళ్ళు మళ్ళీ కనిపించరు. ఎందుకని? వాళ్ళు యేసు ప్రభువులో ఏం చూస్తున్నారు? అవసరాలు తీర్చే దేవుడు, ఈ లోకంలో నేను జీవించడానికి అప్పుడప్పుడు సహాయం చేసే దేవుడు చూస్తాను. కానీ నీకు నాకు ఈజ్ నాట్ దాట్, ఈజ్ నాట్ సపోజ్ టు బి దాట్, ఈజ్ సంథింగ్ మోర్. ఈజ్ దేర్ ఫర్ అస్ టు గివ్ ఇటర్నల్ లైఫ్, శాశ్వతమైన జీవితం, శాశ్వత ఆనందం, శాశ్వత మహిమ, పరలోక భాగ్యం, మరణాన్ని జయించే శక్తి ఆయన మనకివ్వడానికి ఆయన పునరుత్థానుడయ్యాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక మన విశ్వాసమునకు మూలము పునరుత్థానము. ఈ పునరుత్థానాన్ని ప్రతి ఆదివారం కొనియాడుతున్నాం. అందుకే ఫాదర్ గారు ఆదివారం పూజకు రావాలి అంటారు. అర్థమవుతుందా? అందరూ, అన్ని గ్రామాల వారు, ప్రతి ఒక్కరూ ఈస్టర్ క్రిస్టియన్స్, క్రిస్మస్ క్రిస్టియన్స్గా ఉండొద్దు. క్రిస్మస్ వస్తే వాడు ఎక్కడున్నా వచ్చేస్తాడు ఇక్కడికి. ఈస్టర్ పండుగ వస్తే రాడేమో గుడ్ ఫ్రైడేకి వచ్చేస్తాడు. మళ్ళీ గుడ్ ఫ్రైడేకి ఉన్న జనం ఏరి ప్రతి ఆదివారం, ఈస్టర్ పండగకి వస్తున్నటువంటి జనం ఏరి ప్రతి ఆదివారం. డోంట్ బి, దేవుని యందు ప్రియులారా, క్రిస్మస్ క్రిస్టియన్స్గా, ఈస్టర్ క్రిస్టియన్స్గా ఉండొద్దు. ప్రభు యేసు ఉత్థానమును ప్రతి ఆదివారం మనం కొనియాడాలి. అప్పుడు ఆయన ఉత్థానములో మనం పాలు పంచుకోవాలి. దేవుని యందు ప్రియులారా, రోమీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 9వ వచనం చదవండి. పౌలుతో రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 9వ వచనం. నీ నోటితో యేసు ప్రభువని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయన లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడదువు. దేవుని యందు ప్రియా, ఎవరైతే మృతులలో నుండి లేవనెత్తబడ్డాడో ఆయన దేవుడు అని విశ్వసించాలి. ఓకే, ద వన్ జీసస్ ఈజ్ లార్డ్ అండ్ జీసస్ ఈజ్ రిసన్. మృతుల్లో నుంచి లేవనెత్తబడిన వాడు నా దేవుడు. ఓకే, మరి ఇప్పుడు ఆయన నీ దేవుడైతే నీ ఇంటిలో రిసన్ లార్డ్, ఉత్థాన ప్రభు బొమ్మ ఉందా? ఫోటో ఉందా? స్వరూపం ఉందా? చెప్పండి. చేయలేదు కదా? అంతే, మన మైండ్లో మన గమ్యం పునరుత్థానం అయితే అది కూడా ఉండాలి. తరచూ చూడాలి, తరచూ ధ్యానించాలి. నేను కూడా ఈ పునరుత్థాన ప్రభువు వలె, ఈ పునరుత్థాన ప్రభుని శక్తితో ఒక రోజున పునరుత్థానం అవుతాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నెంబర్ 2 ఒకటి అయిపోయింది. వీఆర్, మన యొక్క విశ్వాసమునకు మూలము పునరుత్థానము అని మనం గుర్తించాలి, మనం గ్రహించాలి, విశ్వాస ప్రకటన చేయాలి. రెండవది, దేవుని యందు ప్రియులారా, పునరుత్థాన ప్రజలుగా మనం జీవించాలి. ఓకే, ఏంటది? గట్టిగా, పునరుత్థాన ప్రజలుగా మనం జీవించాలి. ఒక్కసారి చూడండి, యేసు ప్రభు జీసస్ వాస్ బరీడ్, అవునా? బట్ జీసస్ రోస్ అగైన్. యేసు ప్రభు మరణించాడు, అతని సమాధిలో పెట్టేశారు. కానీ హీ బ్రోక్ ద టూమ్, ఆయన సమాధిని చీల్చుతున్నాడు. ఆయన సమాధి చేసినటువంటి ఆ యొక్క రాయిని తొలగిస్తున్నాడు. ఈజ్ బ్రేకింగ్ ఓపెన్ ద టూమ్. ఆయనను కప్పివేసినటువంటి, ఆయనను మూసివేసినటువంటి ఆ సమాధిని, సమాధి రాళ్లను ఆయన తోంచుతున్నాడు, బ్రద్దలు చేస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, మరి నీ సంగతి ఏంటి? వాట్ అబౌట్ యూ? నిన్ను నన్ను కూడా సమాధి చేసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మన పాపము
మనల్ని సమాధి చేస్తుంది. తెలుసా? నీ దురలవాట్లు నిన్ను సమాధి చేస్తున్నాయి. నీ త్రాగుడు ఒక సమాధిలాగా ఉంటుంది, నువ్వు అందులోనే ఉండిపోతున్నావు. నీ అబద్ధాలాడే జీవితం నిన్ను సమాధి చేస్తుంది, నువ్వు అందులోనే ఉండిపోతున్నావు. ఇబ్బంది పెట్టే మనస్తత్వం అనే సమాధిలో నువ్వు ఉండిపోతున్నావు. వ్యభిచారము అనే సమాధిలో నువ్వు ఉండిపోయావు. మోసము చేయడం అనే సమాధిలో నువ్వు ఉండిపోతున్నావు. దొంగలించడము అనే సమాధిలో నువ్వు ఉండిపోతున్నావు. ప్రభు ఏం చేశారు? ప్రభుని సమాధిలో ఉంచారు. అని అందులో ఉన్నాడా? అందులోనే ఉండిపోయాడా? అరమత్త యోసేపుని అంటున్నారు, ఒరే నీ సమాధి ఎందుకు ఇచ్చేసావు? ఏం పర్లేదు, అది 3 రోజులకే, వీకెండ్కే. ఆయన మళ్ళీ వస్తాడు. ఆయన అందులో ఉండిపోవడానికి అందులోకి వెళ్ళలేదు. దాన్ని చీల్చడానికి, దాన్ని బ్రద్దలు కొట్టడానికి, దాన్ని నాశనం చేయడానికి, దాన్ని జయించడానికి, అందులో ఉన్నవారిని విడిపించడానికి ఆయన అందులోకి వెళ్ళాడు. అందులో ఉండిపోవడానికి కాదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పునరుత్థాన ప్రజలుగా నీవు జీవించాలి అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ ఒక పాపము అనే సమాధిలో నువ్వు ఉండిపోతే ఏం చేయాలి? హలో, ఏం చేయాలి? బయటికి రావాలి. బద్దలు కొట్టినా పర్లేదు, చీల్చినా పర్వాలేదు, కానీ బయటికి రావాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే త్రాగుబోతనంలో ఉండిపోతా అనుకున్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అర్థమైందా? ఎందుకు వచ్చిన గొడవ? గుడికి వెళితే సీరియల్ మానేయమంటున్నారని కొందరు, గుడికి వెళ్ళి దేవుని వాక్యం వింటే మందు మానేయమంటున్నారా బాబు ఈయనని కొందరు. అంటే అర్థం ఏంటి తెలుసా? వారు దే ఆర్ కంఫర్టబుల్ ఇన్ దట్ డార్క్నెస్, దే ఆర్ కంఫర్టబుల్ ఇన్ దట్ సిన్, దే ఆర్ కంఫర్టబుల్ అన్ఫార్చునేట్లీ ఇన్ దట్ టూంబ్. సమాధిలోనే బాగుందంట, పాపములోనే బాగుందంట, అక్కడే ఉండిపోతారంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నీవు నేను ఆ విధంగా సమాధిలోని, పాపములోని, త్రాగుడులోని, మోసములోని, వ్యభిచారములోని, దొంగతనములోని, దురలవాట్లలోని ఉండిపోవాలనుకుంటున్నావా? ప్రభు చెప్తున్నారు, ఐ యామ్ బ్రేకింగ్ ద టూంబ్. నేను సమాధిని బ్రద్దలు చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్, నా ప్రియమైన స్నేహితుడా, నీవు కూడా సమాధిని చీల్చుకొని బయటికి రా. నిన్ను కప్పివేసిన, నిన్ను మూసివేసిన, నిన్ను ముంచి వేస్తున్నా, నిన్ను దిగదార్చుతున్నా, నిన్ను లాగి వేస్తున్నా, నిన్ను నరకానికి తీసుకుపోతున్నా ఆ సమాధి ఏదైనా కావచ్చు, అది నీకే బాగా తెలుసు. ఒకటి చెప్పాల్సిన అవసరంలే. నువ్వంత అమాయకురాలవేం కాదు. నీకు తెలుసు నిన్ను ఏది మూసేసిందో, నీకు తెలుసు నిన్ను ఏది కప్పేస్తుందో. దాని నుంచి బయటికి రా. అలా బయటికి వస్తే యు ఆర్ ఏ ఈస్టర్ పీపుల్, యు బికమ్ ఏ ఈస్టర్ పర్సన్. క్రీస్తు పునరుత్థాన ప్రజలుగా మనము జీవించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, ఇది ఇందులో మొదటి అంశం. రెండవ విషయంలో మొదటి అంశం. ఇంకొక సమాధులు ఉన్నాయి. పాపము తర్వాత మరొక సమాధి ఏంటో తెలుసా? మానసిక రుగ్మతలు అనే సమాధి. ఓకే, ఏంటది? మానసిక రుగ్మతలు అనే సమాధులు ఉన్నాయి కొంతమందికి. ఏంటో తెలుసా? నిరుత్సాహం అనే సమాధిలో నువ్వు ఉంటే జీసస్ ఈస్ కమింగ్ టు బ్రేక్ ఓపెన్ దట్ సచ్ ఎ టూంబ్. నిరుత్సాహం, నేను చెయ్యలేను, నా వల్ల కాదు అనుకుంటున్నావా? ప్రభు మరణాన్ని జయించాడు, ప్రభు లోకాన్ని జయించాడు, ప్రభు సర్వస్వాన్ని జయించాడు, ప్రభు సమస్తాన్ని జయించాడు. ప్రభు నీకు కూడా శక్తినివ్వగలడు. నిరుత్సాహం అనే సమాధిని బ్రద్దలు చేయగలడు. నువ్వు బ్రద్దలు చేయగలవు ప్రభు యేసు శక్తితో. నిస్పృహ,
నాకు ఇంక ఉద్యోగం రాదు, నా బతికింతే. నాకు ఇంక పెళ్ళి కాదు, నా బ్రతికింతే. నాకింకా సంతానం కలగదు, నా బ్రతికింతే అన్న నిస్పృహలో నువ్వు ఉంటే, ప్రియమైన సహోదరుడా, ప్రభు చెప్తున్నారు, ఐ కెన్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ దట్ టూంబ్. అటువంటి సమాధి నుంచి నేను బయటకు లాగగలను, తీసుకురాగలను. ఆ ఉత్థాన క్రీస్తును ప్రార్థించండి. నిరుత్సాహం అనే సమాధిని బ్రద్దలు చేసే శక్తినిమ్మని, నిస్పృహ అనే సమాధిని బ్రద్దలు చేసే శక్తినిమ్మని. ఇంకొకరికి వచ్చినటువంటి సమాధి తెలుసా? అనుమానం అనే సమాధి. అనుమానం. భర్త లేటుగా వస్తే అనుమానం, భార్య ఫోన్ లాక్ చేసుకుంటే అనుమానం. అవునా? అవునా? అనుమానం అనే సమాధిలో నువ్వు ఉన్నావేమో, అనుమానం అనే సమాధిలో నువ్వు ఉండిపోయావేమో. ప్రభు సమాధిని చీల్చుకొని వస్తున్నారు కదా, నీవు కూడా అనుమానం అనే సమాధిని చీల్చుకొని రావాలి. విశ్వసించాలి, నమ్మాలి. దేవుని యందు ప్రియులారా, నీ యొక్క భర్తను, నీ భార్యను, నీ తల్లిదండ్రులను, నీ బిడ్డలను, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చివరిగా మరణము అనే సమాధిని కూడా ప్రభు చీల్చుతున్నారు. పాపం అనే మరణము, మానసిక రుగ్మతలనే సమాధులను మనం జయించాలి. దేవుని యందు ప్రియులారా, వాక్యము కీర్తనల గ్రంథము 118:24 ఇంగ్లీష్లో చక్కని పాట ఉంటుంది. దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, లెట్ us rejoice and be glad. వచ్చా పాట? దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. కీర్తన 118 చదవండమ్మా. ప్రభువు ఏర్పాటు చేసిన రోజు మనము ఉత్సవము చేసుకొని ఆనందింతము. మరొకసారి చదవండి అందరూ. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. మనము ఉత్సవము చేసుకొని ఆనందింతుము. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హస్ మేడ్, లెట్ us rejoice and be glad. ఒకసారి పాడతారా? అమ్మగారు ఉన్నారా? పాడతారా? చూడండి. This is the day. గట్టిగా. This is the day that the Lord has made. చెప్పండి అందరూ. The Lord has made. They will rejoice and be glad in it, and be glad in it. This is the day. This is the day. This is the day that the Lord has made. That the Lord has made. They will rejoice. They will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord has made. They will rejoice and be glad in it. This is the day that the Lord has made. They will rejoice and be glad in it. This is the day. This is the day that the Lord has made. This is Very the good. day. Thank you sister. Okay, this is the day that the Lord has made, let us be glad and rejoice in it. అంటే ఏంటి? దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశాడు. దేవుడు గొప్ప మహిమతో ప్రభునికి ఉత్థానం ఇచ్చాడు. కనుక మూడవ అంశం, ఈ రెండవ పాయింట్లో 3 విషయాలు చెప్తున్నాను. ఒకటి, దురలవాట్లు, పాపము అనే సమాధులు నిన్ను ముంచివేస్తున్నాయా? వాటిని జయించి బయటికి రావాలి. రెండవది, మానసిక రుగ్మతలు, నిరుత్సాహము, నిస్పృహ, అనుమానము నిన్ను ముంచివేస్తున్నాయా? వాటిని జయించి బయటికి రావాలి ప్రభుని సహాయముతో. మూడవది, దేవుని యందు ప్రియులారా, ఇదిగో ప్రభువు చేసినటువంటి దినము, ప్రభువు చేసిన గొప్ప దినము ఈ పునరుత్థాన దినము. ఈ పునరుత్థానము వలన ఆ ప్రభు మన మధ్యకు వస్తూ మనతో ఉంటూ ఉన్నారు. కనుక we need to experience the joyful presence of the risen Lord. ఈ ఉత్థాన క్రీస్తు ఆనందమును రోజు మనం అనుభవించాలి, రోజు మనము చూడాలి. ఉత్థాన ప్రభు నాతో ఉన్నాడు అంటూ నీ ఉద్యోగానికి వెళ్ళాలి. ఉత్థాన ప్రభు నాతో ఉన్నాడు అంటూ నువ్వు నీ స్కూల్కి, కాలేజీకి వెళ్ళాలి. ఉత్థాన ప్రభు నాతో ఉన్నాడు అంటూ ప్రతిరోజు కూడా, దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, లెట్ us be rejoice every day. Let us rejoice and be glad in it every day. నా ప్రభు నా కొరకు విజయాన్ని ఇచ్చాడు కనుక నేను సంతోషిస్తాను. దేవుని యందు ప్రియులారా, ఎవరో ఎక్కడో క్రికెట్ గెలిస్తే, అవునా, ఎక్కడో దేశాల ఎక్కడో క్రికెట్ గెలిస్తే ఇక్కడ మనం చంకలు గుద్దేసుకుంటూ ఉంటాం.
అవునా? కొంతమంది క్రికెట్ మ్యాచ్ ఉన్నదని ఎగ్జామ్కి వెళ్ళడం మానేసిన వాళ్ళు ఉన్నారు, తెలుసా? క్రికెట్ మ్యాచ్ ఉన్న రోజున ఇంటర్వ్యూకి వెళ్ళడం మానేసిన వాళ్ళు ఉన్నారు. క్రికెట్ మ్యాచ్ వస్తే తల్లో తండ్రో హాస్పిటల్లో చూడడానికి వెళ్ళరు. ఎందుకు? క్రికెట్ మ్యాచ్ ఏంటి? ఎవరో ఎక్కడో గెలిస్తే వీడికి ఒక రూపాయి రాదు, వీడికి ఒక పైసా లాభం ఉండదు. అయినా ఎంత సంతోషిస్తాడో. ఈ రోజున మన ప్రభు ఎంత విజయాన్ని సాధిస్తే మనమెంత సంతోషించాలి దేవుని యందు ప్రియులారా. ఎందుకంటే ఆయన సాధించిన విజయం ఆయన కోసం కాదు, నీ కోసం. నీకు ఆ విజయాన్ని ఇవ్వడం కోసం, నీకు ఆనందాన్ని ఇవ్వడం కోసం, నీకు ఆ మహిమను ఇవ్వడం కోసం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మూడవ అంశం జాగ్రత్తగా ఆలకించండి, లేదంటే అందరూ నిల్చోండి అని చెప్పి ప్రసంగం చెప్తా. వెరైటీ ఉంటుంది కదా, జాగ్రత్త. ఓకే, లూకా శుభవార్త 24వ అధ్యాయము 5వ వచనం. లూకా శుభవార్త 24వ అధ్యాయము 5వ వచనం. వారు భయపడి తలలు వంచి సాగిలపడగా ఆ పురుషులు ఏమంటున్నారు? మీరు సజీవుడైన వానిని మృతులలో ఏల వెతుకుచున్నారు. దేవుని యందు ప్రియులారా, నా తర్వాత చెప్పండి అందరూ. మీరు సజీవుడైన వానిని మృతులలో ఏల వెతుకుచున్నారు. మరొకసారి, మీరు సజీవుడైన వానిని మృతులలో ఏల వెతుకుచున్నారు. ఒక ప్రశ్న మీ అందరికీ. హలో, మీ అందరికి ఒక ప్రశ్న. ఎవరు వెతుకుతున్నారు? ఆ స్త్రీలు. సింపుల్ ఆన్సర్ ఏంటి? అక్కడ అదే ఉంది కదా. తర్వాత ఎవరో చెప్పారు. ఎవరు వెతుకుతున్నారంటే ఎవరైతే తెల్లవారుజామున ప్రభుని చూడడానికి వెళ్ళారో, లేదంటే ప్రభునికి సుగంధ ద్రవ్యములతో అభ్యంగించడానికి వెళ్తున్నారో వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెతుకుతున్నారు. ఎవరిని వెతుకుతున్నారు? గట్టిగా అందరూ గట్టిగా వినిపించట్లే. యేసు ప్రభు శరీరాన్ని, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు నాకు తెలియదుగా. నా ప్రభుని సమాధి ఎక్కడ? సమాధి ఉంది. నా ప్రభుని శరీరం ఏది? రాయి ఎవరు దొర్లించారు? ఎవరైనా ప్రభుని దొంగలించారా? అది వాళ్ళు వెతుకుతున్నారు. దేవుని యందు ప్రియులారా, ఎక్కడ వెతుకుతున్నారు? సమాధిలో. ఎవరిని వెతుకుతున్నారు? యేసయ్యని వెతుకుతున్నారు. దేవుని యందు ప్రియులారా, యేసయ్య ఎక్కడ ఉన్నప్పుడు? సజీవుడై ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, చూడండి, చక్కని మెసేజ్ దేవుడు మనకిస్తూ ఉన్నాడు. దీనిలో ఉన్న మర్మం తెలుసుకుందాం. జీవితులను మృతులలో వెతకకూడదు. ఓకే, జీవితులను మృతులలో వెతకకూడదు. జీవాన్ని మరణములో వెతకకూడదు. శాశ్వత జీవితాన్ని అశాశ్వత వస్తువులలో వెతకకూడదు. శాశ్వత జీవితాన్ని అశాశ్వత వస్తువులలో వెతకకూడదు. మనందరం మీకు ఎన్ని సంవత్సరాలు? ఒక 20, ఒక 30, ఒక 40, 50, 60, 70, ఈ 60-70 సంవత్సరాలు కూడా మనం ఏం చేస్తున్నామో తెలుసా? అశాశ్వతమైన వస్తువులలో మనం వెతుకుతున్నాం. మృతులలో మనం వెతుకుతున్నాం. క్షణికమైన సుఖాలలో మనం వెతుకుతున్నాం నిత్య జీవితాన్ని. దుఃఖకరమైన వాటిలో ఆనందాన్ని వెతుకుతున్నాం. ఉదాహరణకి సిగరెట్ కాల్చడం. అవునా కదా? సిగరెట్ కాల్చడం ఎంత కష్టమో తెలుసా? నాకు తెలీదు, చెప్తే విన్నాను. నిజంగా ఎక్కడో సిగరెట్ కాలిస్తే ఇక్కడ తట్టుకోలేం. అది ఏం చేస్తుంది? ఎందుకురా సిగరెట్ కాలుస్తున్నావు? ఎందుకు చెప్పండి? మాకేం తెలియదు అంటారేమో, తెలుస్తుంది. సిగరెట్ ఎందుకు కాలుస్తున్నావు? ఏదో సుఖం, ఏదో ఆనందం, ఏదో తృప్తి. దానిని మరణకరమైన, దుఃఖకరమైన, నీ లంగ్స్ తినేసే, నీ కిడ్నీలు పాడు చేసే వాటిని వెతుకుతున్నాం. ఓకే,
శాంతి కొరకు ఎక్కడికి వెళ్తాడు? బారు దగ్గరికి వెళ్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ఒక గుడి కట్టాలి అంటే ఏం చేయాలో తెలుసా? ప్రజలు ఎక్కడ ఎక్కువగా ఉన్నారో సెంటర్ చూసి కట్టాలి. గుర్తుంచుకోండి, ఒక గుడి కట్టాలి అంటే ప్రజలు ఎక్కడ ఎక్కువ తిరుగుతున్నారో అక్కడ సెంటర్ చూసి గుడి కడితే 10 మంది వస్తారు. అది ఎవడు రాడు, దూరం ఎక్కడ కడితే. రెండవది, ఒక బిజినెస్ చేయాలనుకో, ఫ్రూట్ జ్యూస్ చేయాలి, లేదంటే కిరాణా సామాన్లు అమ్ముకోవాలి, అవునా? పెట్రోల్ బంక్ పెట్టుకోవాలి. ఎక్కడో దూరంగా పెట్టావనుకో ఎవడొస్తాడు? బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలి అనుకుందాం. బ్యూటీ పార్లర్ నీ ఇంట్లో పెట్టుకుని వస్తారు ఎవరన్నా? రారుగా. ఎక్కడో దూరంగా పెట్టుకుని వస్తారు ఎవరన్నా? ఒక మంచి సెంటర్ కావాలి మనకి. ఓకే, సెంటర్ పడితే అక్కడికి వస్తారు, లేదంటే ఆ బిజినెస్ సక్సెస్, లేదంటే ఆ బిజినెస్ ఫెయిల్యూర్. కానీ బారు, నువ్వు బారు ఎక్కడన్నా పెట్టు, అది సెంటర్ అయిపోతుంది వారం రోజుల్లో, నెల రోజుల్లో. ఇది నా ఎక్స్పీరియన్స్. ఒక విచారణలో పనిచేస్తుంటే రోజు సాయంత్రం 6-7 అయితే బండి మీద పూజకి వెళ్ళాలి. బండి ముందు పూజ సామాన్లు, నేను వెనకట్లన్నా తోడొస్తే మైక్ పట్టుకొని రావాలి కదా, మైకులు అవి ఉండవు, ఇంత డబ్బా పట్టుకుని వెళ్ళాలి. వెళ్తూ ఉంటే ఫుల్గా బళ్ళన్నీ ఉన్నాయన్నమాట. చాలా బళ్ళు ఉన్నాయి. ఏంట్రా ఇన్ని బళ్ళు ఉన్నాయి, ఏం జరుగుతుంది ఇక్కడ? అది ఊరి పొలిమేర, ఊరి చివారణ. ఒక ఆటో ఉండదు, ఒక బస్సు ఉండదు, ఏమీ ఉండదు. కానీ బోల్డ్ అని సైకిళ్ళు, బోల్డ్ అని బళ్ళు, బోల్డ్ అని ఆటోలు, ఈవెన్ ట్రాక్టర్లు కూడా ఉన్నాయి అక్కడ. ఏంటి ఎంతమంది? లైటింగ్లు పెడతారు, సీరియల్ లైట్లు పెడతారు. ఏంటి కదా అంటే కొత్తగా ఓపెన్ చేశారండి. ఏంటి? బారు. ఒక్క రోజులో ఇంత జనంలోకి వచ్చేసారా అనుకున్నాను. కొన్ని రోజులకి ఆ ల్యాండ్ ఏదో ప్రాబ్లం వచ్చింది. వాడు దాన్ని అక్కడ తీసేసి ఇంకా లోపలికి పెట్టాడు. ఈ వారం రోజుల్లో ఇది పెద్ద సెంటర్ అయిపోయింది. తర్వాత చూస్తే ఇది తీసి బిజినెస్ పోతాదేమో అనుకున్నాను నేను. ఆడి బిజినెస్ ఆడు ఎక్కడికన్నా, ఆడు నడి సముద్రంలోకి వెళ్ళిపోయినా అది సెంటర్ అయిపోద్ది. గోదావరి మధ్యలోకి వెళ్ళిపోయినా అది సెంటర్ అయిపోద్ది. దేవుని యందు ప్రియులారా, ఎందుకని సుఖాలను, ఆనందాలను, శాంతిని ఎక్కడ వెతుకుతున్నాం? మృతులలో వెతుకుతున్నాం. సజీవుడను మృతుల్లో ఎందుకయ్యా వెతుకుతున్నారు అన్నారు కదా. అలాగే మనం కూడా ఆనందం కోసం మందు, ఆనందం కోసం శారీరక సుఖాలు, ఆనందం కోసం దురలవాట్లు, ఆనందం కోసం చెడు స్నేహాలు, ఆనందం కోసం పోర్నోగ్రఫీ, ఆనందం కోసం బూతు సినిమాలు, బూతు జోకులు, బూతి మాటలు, ఆనందం కోసం సినిమాలు, సీరియళ్ళు. ఇలా మనము మన జీవితాలలో మనకు కావలసింది ఒకటి, మనం వెతుకుతుంది ఇంకొక దగ్గర. మనకు కావలసింది ఒకటి, మనం చేస్తుంది ఇంకొకటి. దేవుని యందు ప్రియులారా, ఆ దేవదూత మందలిస్తున్నాడు, ఆ దేవదూత బుద్ధి చెబుతున్నాడు. ఓరి మూర్ఖులారా, సజీవుడైన దేవుణ్ణి మృతుల్లో ఎందుకయ్యా వెతుకుతారు? ఆయన ఇక్కడ లేడు, పొండి. ఆయన్ని వెతకాలంటే ఆయన ఎక్కడున్నాడో అక్కడ వెతకండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నిత్య జీవాన్ని ప్రభువులో వెతుకు, నీ సమస్యలకి పరిష్కారాన్ని ప్రభువులో వెతుకు, నీ ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభువులో వెతుకు. ఈ విధంగా దేవుని యందు ప్రియులారా, దేవదూత మాట, మీరు మృతులలో సజీవుల్ని వెతకొద్దు. మనకి అశాంతికరమైన, దుఃఖకరమైన, మృత్యుతుల్యమైన, మరణకరమైన వాటిలో మన జీవితాలను వెతకొద్దు. దేవుని యందు ప్రియులారా, ప్రేమ కొరకు బయట వెతకొద్దు, నీ ఇంటిలో వెతుక్కో. ప్రేమ నీ భర్త దగ్గర వెతుక్కో, ప్రేమ నీ భార్య దగ్గర వెతుక్కో, ప్రేమ నీ తల్లిదండ్రుల దగ్గర వెతుక్కో, బయట కాదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? నీ వెతుకులాట ఎక్కడ? ఒకసారి నిన్ను ప్రశ్నించుకో.
ప్రభు ఈ రోజున మనతో మాట్లాడుతున్నారు. 3 విషయాలు. మొట్టమొదటిగా మన విశ్వాసానికి క్రీస్తు పునరుత్థానమే ఆయువు పట్టు. ఆ క్రీస్తు పునరుత్థానం మీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. 2, నేను పునరుత్థాన ప్రజలుగా మారాలి అనగా నాలో ఉన్న పాపమనే సమాధి, దురలవాట్లనే సమాధి, త్రాగుబోతున్న సమాధిని నేను జయించాలి దేవుని యందు ప్రియులారా. 3వది, నా జీవితంలో అశాశ్వతమైన వాటిలో, ఒక టీవీలో, ఒక సినిమాలో, ఒక చెడు స్నేహములో, ఒక దురలవాట్లలో నేను మంచిని, నేను శాంతిని, నేను ఆనందాన్ని, నేను సంతోషాన్ని కోరుకోకూడదు. అది ఉత్థాన క్రీస్తులో, ఉత్థాన ప్రభువులో నేను వెతకాలి. సజీవులను మృతులలో వెతకకూడదు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. శాశ్వత జీవితం ఈ లోకంలో వెతకకూడదు. శాశ్వత జీవితం శాశ్వతుడైన ప్రభుని దగ్గర మాత్రమే మనము వెతకాలి. అట్టి పునరుత్థాన జీవితం, పునరుత్థాన భాగ్యం మనకిమ్మని, పునరుత్థాన శాంతితో మనం దీవించమని ఈ పవిత్ర దివ్య పూజాబలిలో ఆ ఉత్థాన క్రీస్తుని ముద్దాడుతూ ప్రభుని వేడుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనం దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున.